చేయలేకపోతున్నారో కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో లో వోల్టేజ్ తోని రైతుల మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు విపరీతంగా కాలిపోయి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రభుత్వం వచ్చినాక అన్ని కోతలే. రుణమాఫీ చేస్తామన్నారు, సగం మంది రైతులకు కోత పెట్టిండ్రు. రైతు భరోసా మేము 15,000 ఇస్తామన్నారు, 3 సీజన్లకు రైతు భరోసాలో కోత పెట్టిండ్రు. యూరియా ఎరువుల సరఫరాల్లో కోతలు పెట్టినారు. పంటల బోనస్లో 2 యాసంగి పంటలకు కోత పెట్టినారు. ఇలా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేది ఉంటే ఇలా 12 నుంచి 16 గంటలు కోత పెట్టి రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. కరెంటులో కూడా కోత పెట్టిండ్రు. ఫైనల్గా మీది ఏంటంటే కోతల సర్కారు, వాతల సర్కారు. కోతలు ఎక్కువ, వాతలు ఎక్కువ. ఇలా వాతలు ఎన్ని పెట్టిండ్రు? మోటార్ సైకిల్ కొంటే ట్యాక్స్ పెంచిండ్రు, విస్కీ బీర్ల మీద ట్యాక్స్ పెంచిండ్రు, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంచిండ్రు. ఇప్పుడు ఇక భూమి పన్ను కూడా వేస్తారట. ఇంకా అటు వాతలు పెడుతుండ్రు, ఇటు ఉన్న పథకాల్లో సంక్షేమ పథకాల్లో కోత, రైతులకు అందేటువంటి వివిధ కార్యక్రమాల్లో కోతలు పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో చూస్తే ఓపెన్ యాక్సెస్ కింద మేము ఇండస్ట్రీస్ గ్రీన్ పవర్ తెచ్చుకోవచ్చు అని ఒక గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చింది ఈ ప్రభుత్వం. 3,000 మెగావాట్లకు పారిశ్రామికవేత్తలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎందుకు అప్లికేషన్లు క్లియర్ చేస్తలేరు? ఎంత ఒక మెగావాట్కి ఎంత రేటు ఆఫ్ ద రికార్డు, ఎంత కమిషన్ రేట్ ఫిక్స్ చేసిండ్రు? ఆ కమిషన్లు ఇయ్యనందుకే ఆపుతున్నారా? గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చి పారిశ్రామికవేత్తలు ఓపెన్ యాక్సెస్కు దరఖాస్తులు పెడితే ఎందుకు ఈ రోజు వరకు ఆ దరఖాస్తులు క్లియర్ చేస్తలేరు? ఆ దరఖాస్తులు క్లియర్ చేయడానికి విధి విధానాలు ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ చేస్తారా? ఏ పాలసీలో చేస్తారు? ఎందుకు చేయడం లేదు? ఒకవేళ ఓపెన్ యాక్సెస్లో ఈ 3,000 మెగావాట్ల ఇండస్ట్రీస్కి ఇచ్చుంటే ఇలా లోడ్ తగ్గుతుండే కదా. వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకుంటే, గ్రీన్ ఎనర్జీ తెచ్చుకుంటే, వాళ్ళ సొంత ఎనర్జీ తెచ్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్రం మీద భారం తగ్గుతుండే కదా. 1 సంవత్సరం నుంచి అప్లికేషన్లు పెండింగ్లో పెట్టి కమిషన్ల కోసం కక్కుర్తుబడి ఇవాళ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆపినరు. ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద పారిశ్రామికవేత్తలకు కూడా ఇవ్వకుండా ఆపుకొని పెట్టుకున్నారు.